ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయి. అమ్మ చెప్పినట్లు మార్కెట్‌కి వెళ్ళి కొంటాను. చూస్తుంటే కూరగాయలన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నట్లున్నాయి. ఇక్కడి నుంచి కొనటం మొదలుపెడతాను. ఏం పెద్దమ్మా, ఎలా ఉన్నావు? ఆరోగ్యం అంతా బాగుందా? చాలా రోజులైంది నిన్ను చూసి. బానే ఉన్నానురా లింగా. నువ్వు ఎలా ఉన్నావు? మీ అమ్మ ఆరోగ్యం బాగుందా? ఏమీ ఇటువైపు రావడమే మానేసావు? చేతిలో ఖాళీ బ్యాగ్ పట్టుకొని వచ్చావేంట్రా? అందరం బాగానే ఉన్నాం పెద్దమ్మా. ఇదిగో కాస్తంత కూరగాయలు కొనుక్కొని వెళ్దామని వచ్చా. అవునా, నీకు కావలసిన కూరగాయలన్నీ తీసుకో, డబ్బులు తర్వాత చూద్దాంలే. అలాగే పెద్దమ్మా. కీర దోసకాయలా? అరకేజీ చాలు పెద్దమ్మా, ఎక్కువ వద్దు. అర కేజీ ఏం సరిపోతాయిరా, కేజీ తీసుకో. సరే అయితే ఇచ్చేసే కేజీ. పెద్దమ్మ కాస్త చిల్లరుంటే ఇస్తావా? ఎంత చిల్లర కావాలిరా? ఇదిగో ఈ 100 రూపాయలకి చిల్లర ఇవ్వు పెద్దమ్మా, సరిపోతుంది. ఓ, 100 రూపాయలకేనా? సరే, ఇస్తాను. ఏంటత్తమ్మా, ఎలా ఉన్నావు? చాలా నీరసం కనిపిస్తున్నావు. ఒంట్లో బాగాలేదా ఏంటి? ఈ మధ్య మీ చిన్న పాప కూడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది ఏమిటి? అదేం లేదు, బాగానే ఉన్నా లింగా. మా చిన్న పాపకి హాస్టల్లో జాయిన్ చేశాము, అందుకే కనిపించడం లేదు. అవునా, సరే అయితే నాకు కాస్త 5 కేజీలు టమాటాలు ఇవ్వు. మా అమ్మ తీసుకురమ్మని చెప్పింది, పచ్చడి పెడుతుందంట. అలాగే లింగా, మీ అమ్మ పచ్చడి పెట్టాక నాకు కూడా కాస్త తీసుకోండిరా. సరే అత్తమ్మా, నువ్వు అడగాల ఏంటి? తప్పకుండా తీసుకొస్తాను కదా. అబ్బా, చూస్తుంటే పిన్ని దగ్గర చాలా కూరగాయలు ఉన్నట్టున్నాయి. అవి కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాను. ఏమిరా లింగా, వెళ్ళిపోతున్నావు? నా దగ్గర ఏమీ తీసుకోవా? నీ దగ్గరికి వస్తున్నాను పిన్ని. ఏంటి ఈ మధ్య కనిపించడం మానేసావు? ఎక్కడికైనా వెళ్ళావా ఏంటి? అదేం లేదురా లింగా, పని మీద చుట్టాలింటికి వెళ్ళాను, అందుకే నీకు కనిపించలేదు. సరే పిన్ని, కాస్త ఈ డబ్బులు తీసుకొని ఒక 1/2 కేజీ మిర్చి ఇవ్వు. డబ్బులు ఎందుకురా లింగా, మనలో మనకి. అట్లేదులే పిన్ని, ఉంచు డబ్బులు నీ దగ్గర. ఏమ్మా, పక్క దుకాణంలో ఎవరన్నా ఉన్నారా లేరా? వ్యాపారంలో వదిలేశారేంటి? అది కూడా మాదే. మా నాన్న బయటికి వెళ్ళారు. మీకేం కావాలో చెప్పండి. ఏం లేదమ్మా, నాకు జత కోడిపుంజు కావాలి, ఇస్తావా? 2 పుంజులైతే 500, మీకు ఒకటి కావాలంటే 300కి వస్తుంది. మీకేం కావాలో చెప్పండి. సరే అయితే నాకు 2 కోడిపుంజులు ఇవ్వలే, 400 రూపాయలకి. అమ్మో, మా నాన్నగారు ఒప్పుకోరు, 500 ఇవ్వండి. సరే అయితే. ఇదిగోండి, తీసుకోండి. అదేంటి, లింగా బావలాగా ఉన్నట్టుగా ఉన్నాడు? నన్ను చూసి గుర్తుపట్టలేదా? ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాడు, అయినా గుర్తుపట్టలేదేంటబ్బా? అదేంటి, ఇతను కోడి తీసుకోకుండా వెళ్ళిపోయాడు? ఎలాగో మళ్ళా వస్తాడు కదా, ఈ లోపల తన బ్యాగ్లో పెట్టేస్తా. కంగారులో మీ బ్యాగ్ మర్చిపోయారండి. థ్యాంక్స్ అమ్మా. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే. సరేలే, ఏదో రోజు గుర్తొస్తుంది.
ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.